జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ అనే సస్పెన్స్ కి తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. దీనిపై కూటమి పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆయన అధికారికంగా ప్రకటించారు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి పిఠాపురం నుంచి పోటీ చేయమని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని చెప్తున్నారు. అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. నిజంగా చెప్పాలంటే ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్ను అక్కడి నుంచి ప్రారంభించానని అన్నారు. కాగా వైసీపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదు. అయితే వంగ గీత, ముద్రగడ పద్మనాభం పేరును వైసీపీ అధిష్టానం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో వైసీపీ నిర్ణయం వెలువరించలేదు. ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని